బిఫోర్ యూ డై యూ విల్ సీ క్రైస్ట్. నువ్వు చనిపోక మునుపు నువ్వు క్రీస్తుని చూస్తావు అనే విషయాన్ని సిమియోన్కి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను అన్నాడు. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. సో వెన్ వి సరెండర్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడి అధీనానికి మనం ఒప్పుకున్నప్పుడు ఏంటంటే దేవాలయంలోనికి రావడం అనేది. దేవాలయంలోకి మనం సాధారణంగా ఎప్పుడు వస్తాం? ఎనీ వన్ మీటింగ్ ఈజ్ దేర్ ఆర్ ఎనీ వన్ స్పెషల్ మీటింగ్ ఈజ్ దేర్, దట్స్ వన్ వీ విల్ కమ్ హియర్. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళు రావాలి అంటే బలులు జరుగుతూ ఉంటే అప్పుడు రావడం, లేకపోతే ఒక పండగ ఉంటే అప్పుడు రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అకేషన్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాం. ఇప్పుడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిన దేవుని ఆత్మ తను నడిపించింది, నువ్వు దేవాలయానికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు తను ఆ దేవాలయంలోకి రావడం అనేది జరిగింది. సో మనం చాలాసార్లు వి టెండ్ టు గో ఇన్ దిస్ ప్రీ డిటర్మిన్డ్ ఫ్యాషన్. ఏంటంటే ఒక సెట్ ప్యాటర్న్లో మనం వెళ్తూ ఉంటాము. ఒక somehow we are into one what is it మీటింగ్ షెడ్యూల్ అనుకుంటాం, మీటింగ్స్ అనౌన్స్ చేసుకుంటాం, దానికి వస్తూ ఉంటాం. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ రిక్వైర్డ్. యేసు ప్రభు వారి పరిచర్య కనుక చూస్తే ఎలా ఉంది? ఆయన ఎక్కడ మీటింగ్స్ డిక్లేర్ చేయాల. హి వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ వేర్ ఎవర్ హీ వాజ్ గోయింగ్. ఆయన వెళ్తా ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. జనాలకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బోధించాడు. ఆయన షెడ్యూల్డ్ మీటింగ్స్కి వెళ్ళింది. Scheduled meetings ke liye nacha. There are some occasions when he went for the scheduled meeting. Marriage is a scheduled meeting. Yeah. Tarvata inkoti regular ga routine ga synagogue సమాజ మందిరానికి వెళ్ళడం అనేది చేశాడు. He went to the synagogues on Saturday, Sabbath రోజున ఆయన synagogue కి వెళ్ళాడు. So apart from that, all the other things are led by the Holy Spirit. Okay, so we definitely need to come. మనకి ఏంటంటే ఈ మీటింగ్స్ రావడానికే కష్టం అయిపోతుంది. ఒక మీటింగ్ ఉంది అంటే దానికి కొంచెం కష్టం మీద టైంకి రావడం, లేట్గా రావడం, ఏదో చేయడం. ఒక మీటింగ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కష్టం అయిపోతుంది. ఆయన డే టు డే ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఉన్న 3 yearsలో ఇట్ వాస్ నాట్ లైక్ once a week meeting. Or once a day, once 2 hours like that. He was going day from morning till evening. He was going from place to place wherever possible. He was sharing. So he has given that dedication. And so the point that we have to see is this: led by the Holy Spirit. Parishuddhatma Devudu nadipinchadam. So there is no formula for this. We can't say that this is how the Holy Spirit God will guide you or lead you. But it depends on our connection with God. దేవుడితో మనకు ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుంది, మనకు దేవుడు ఇచ్చిన గ్రహింపుని బట్టి ఉంటుంది. సో ద వే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే వి సరెండర్ యాజ్ వెల్. దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు వి డోంట్ సరెండర్. సో we tend to go by our own thinking, and that's where we tend to lose the guidance of the Holy Spirit. But Simeon was a person who is surrendering to Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడికి తనను తాను అప్పగించుకుంటా ఉన్నాడు. So if the Holy Spirit God is saying don't do this, then he was stopping, and when he's saying do this, he was allowing, and he's doing those things. So one of the ways, if you really want to go by the Holy Spirit, conscience is one thing which we have to listen to. మనస్సాక్షి మనతో చెప్తా ఉన్న విషయాలు దానికి మనం రెస్పాండ్ అవుతూ ఉంటే కాన్షియస్ is one step which we have to really listen to, and then we can move on. And then the more you surrender to the conscious, and then we can understand the guidance of the Holy Spirit. See, one of the examples conscious is one thing. When it comes to telling the truth and standing for God, those are the things which you should listen. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నప్పుడు కాన్షియస్ tells you, then you need to surrender, you need to respond to it, you need to agree with the conscious and then go ahead. Then what will happen? God, the Holy Spirit, will guide us and lead us. సో ప్రీవియస్ కొన్నిసార్లు బహుశా మీరు లాస్ట్ టైం అంత మునుపు ఒక బ్రదర్ పేరు మర్చిపోయాను, అబ్రహాం అనుకుంటాను. నేను బ్రిస్టల్కి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ చెన్నై నుంచి వచ్చాడు. తనని మామూలుగా జస్ట్ క్యాంటీన్ ఏరియాలో కలిసినప్పుడు జస్ట్ ఆల్ ఆఫ్ అసడన్ మామూలుగా మీరు ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంది తాగాలని చెప్పి అడుగుతామని చెప్పేసి అడిగాను. తను immediately he said, is it an evangelical church meeting? He asked. Yes, I said that, and then he was willing to come.
See, ఉన్న వాళ్ళలో there are nearly 100 people, and I was trying for God's guidance, and then God has pointed me to the right person. ప్రాంప్టింగ్ వచ్చినప్పుడు మనం వెంటనే need to respond. మనం చాలా హెసిటేట్ చేస్తాం, ఈ టైంలో ఈతంతో అంటే ఏమనుకుంటాడో, ఇట్లాంటివన్నీ మనం అనుకుంటా ఉంటాం. బట్ సో there is no formula for that, but it depends on how we respond. Just quickly respond. Sometimes you might find it difficult as well. మనం అడిగినప్పుడు కోసం వాళ్ళు ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, ఏదైనా వాట్ ఎవర్ దే సే, బట్ it's better to yield to the prompting of the Holy Spirit. So God would like to lead every one of us. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రతి ఒక్కరిని నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. Only hindrance is our willing to surrender and our willing to respond. So two things that we should understand. One is conscious, మనస్సాక్షికి మనం లోపడ్డాం. Next thing is prompting, God's prompting. And then as we keep responding more and more, you will hear the voice of the Lord.